మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. నమస్కారం ప్రియా చౌదరి గారు. నమస్తే అమ్మా. సెక్షువల్ లైఫ్ మాత్రమే అక్రమ సంబంధాలకు దారితీస్తుందా? అది కేవలము పిన్ పాయింట్. ఓకే, అదొక్కటే కాదు. నేను నీకు ఒకటి స్పష్టంగా చెప్తాను ఏంటంటే, ఒక మనిషికి ఎన్నో అవసరాలు ఉంటాయి. అవసరాలు ఏ అవసరం? అది శారీరక అవసరం ఉంటే శారీరక అవసరం 5 నిమిషాలు. దానికి మించినవి ఉంటాయి. మోరల్ సపోర్ట్ తీసుకో, ఆర్థిక పరమైనటువంటి అవసరాలు తీసుకో, ఎన్నో తీగలు ఉంటాయి. ఎన్నో ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఎ స్పైడర్ వెబ్. అర్థమైందా? సాలే గూడు అక్రమ సంబంధం అనేది అని మీరు అనవచ్చు. దాంట్లో ఒకసారి పోతే దాని నుంచి బయటికి రావడం అనేది చాలా కష్టం. ఎందుకు అంటే అది కేవలము మీరన్నట్టు శారీరక సంబంధం ఒక్కటే కాదు నాగరాజు, దాని చుట్టూ ఎమోషనల్ డ్రామాలు బోల్డ్ నడుస్తాయి. భయంకరమైన ఎమోషనల్ డ్రామాలు నడుస్తాయి. ఆ ఎమోషనల్ డ్రామాలు ఆర్థిక పరమైనటువంటి అంశాలతో కూడుకున్నవి అవుతాయి. అలాగే ఒక మనిషికి ఇంకొక మనిషి సపోర్ట్ కావాల్సి వచ్చి నప్పుడు కూడా, ఈ మనిషి సపోర్ట్ అవసరం ఉందనుకున్నప్పుడు కూడా వాళ్ళని ఒక ఎమోషనల్ దీంట్లోకి ఒక వల వేసేస్తారు. ఆ ఎమోషనల్ వల నుంచి ఆర్థిక పరమైనటువంటిది రావచ్చు, లేదా అక్కడి నుంచి ఇంకొకటి ఫిజికల్ నీడ్ రావచ్చు. ఇలా ఎన్నో 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 విషయాలు దాని చుట్టూ భయంకరంగా అల్లేసుకొని ఉంటాయి. వెనక్కి తిరిగి చూసుకుంటే ప్రపంచానికి కనపడేది ఏంటంటే, అక్రమ సంబంధం అనగానే శారీరక సంబంధాలు మాత్రమే కనిపిస్తాయి. కానీ శారీరక సంబంధాలు వెనక ఈ శారీరక సంబంధం అనేది ఒక అసంతృప్తి నుంచి పుడుతుంది. ఏ అసంతృప్తి? అది భర్తతో భార్యకి కానీ, భార్యతో భర్తకి కానీ కేవలం శరీరానికి సంబంధించిన అసంతృప్తి మాత్రమే కాదు, ఆర్థిక పరమైనటువంటి అసంతృప్తి, మానసిక పరమైనటువంటి ఒక తోడు, ఒక ఫ్రెండ్గా ఉండేటటువంటి తోడు, తనకి మోరల్ సపోర్ట్ ఇచ్చేటటువంటి తోడు ఎప్పుడైతే కోల్పోతారో అది ఆ అసంతృప్తి నుంచి మొదలయ్యేటటువంటిది. అలాగే తనను తాను ఆత్మన్యూనత భావానికి గురి చేసేటటువంటి ప్రపంచం ఒకటి ఉందనుకుందాం. ఆ చుట్టూ ఉన్నటువంటి మనుషుల నుంచి కూడా ఇతను తనను తాను ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఒక పాజిటివ్ వెర్షన్లోకి వెళ్ళినప్పుడు, ఆ పాజిటివ్ వెర్షన్ ఎవరైతే చూస్తారో, ఆడగాని మగగాని, వాళ్ళిద్దరి మధ్య ఒక బాండింగ్ ఏర్పడాలి అని అంటే దానికి సూత్రం ఏంటి? మొదటి మెట్టు ఏంటి? శారీరక సంబంధం. ఓకే, అక్రమ సంబంధము అనేటటువంటి విషయాన్ని తీసుకుంటే మళ్ళీ ఇందులో నేరపూరితమైనటువంటి ఆలోచనలు ఉంటాయి, నేరపూరితమైనటువంటి చర్యలు ఉంటాయి. బోత్ సైడ్స్ ఆఫ్ ది కాయిన్. ఈ అక్రమ సంబంధం అనేటటువంటి ఒక కాయిన్కి బోత్ సైడ్స్ ఆఫ్ ది కాయిన్ ఒకటి ఉంటుంది. ఏంటంటే, ఒకవైపు ఆర్థిక అవసరాలు తీసుకో, మానసిక పరమైనటువంటి సపోర్ట్ తీసుకో, లేకపోతే ఇంకేదైనా అసంతృప్తి, తన యొక్క గోడు వెళ్ళబోసుకోవడానికి ఒక మనిషి కావాలి, తనను ఓదార్చడానికి ఒక మనిషి కావాలి, మానసిక పరమైనటువంటి ఆ ఓదార్పుని తెచ్చుకోవడానికి ఒక షోల్డర్ని చూసుకోవడానికి, ఇవన్నీ ఒక్క కారణాలైతే ఆర్థిక సంబంధాలు. అటువైపున నేరపూరితమైనటువంటి చర్యలు కొన్ని ఉంటాయి. ఏంటి అనంటే, బలవంతంగా వాళ్ళని వీళ్ళు యూజ్ చేసుకోవటం. అది కూడా 2 విషయాలు ఉంటాయి అక్కడ. ఏంటంటే, కమర్షియల్గా ఆర్థికపరమైనటువంటి విషయాలు, కమర్షియల్గా ఆర్థికపరమైనటువంటి విషయాలు తీసుకోండి, లేకపోతే వాళ్ళకి సొంత పనుల కోసం వీళ్ళని వాళ్ళు అడాప్ట్ చేసుకోవడము, అంటే వీళ్ళతోటి వాళ్ళు ఆ రిలేషన్ ఏర్పాటు చేసుకోవడం అనేది జరుగుతుంది. అది ఎప్పుడు చాలా డేంజరస్ సిచ్యువేషన్సే నాగరాజు. ఎందుకు అనంటే, పెళ్ళి అనేది అది సమాజం ఒప్పుకున్నటువంటి బంధము. ఇది ఇల్లీగల్ అక్రమ సంబంధం అనేటటువంటిది నేను ఎప్పుడు కూడా ఒక మాట చెప్తూ ఉంటాను నీకు, నువ్వు ఏదన్నా చేయవయ్యా, ప్రకృతి పక్కవాడికి ఇబ్బంది కలగకుండా ఏమైనా చేసుకో అంట. ఇక్కడ ప్రకృతి పక్కవాడి ఇబ్బంది కలగటం అంటే ఏంటి అనంటే, నువ్వు అక్రమ సంబంధం ఏర్పరచుకున్న మహిళతో కానీ, లేకపోతే ఆడవాళ్ళు అక్రమ సంబంధం ఏర్పరచుకున్నటువంటి మగవాళ్లతోటి కానీ, వాళ్ళ కుటుంబానికి నువ్వు ఏ విధమైనటువంటి చెడు చేయొద్దు, వాళ్ళ కుటుంబంలో ఎలాంటి కొలతలు నువ్వు రానివ్వద్దు, వాళ్ళని అసలు నీ వల్ల ఎవరూ కూడా పక్కవాడు బాధపడద్దు. అంటే ఆ పక్కవాడు వాడి కుటుంబం కావచ్చు, లేకపోతే ఆమె కుటుంబం కావచ్చు, ఆమె భర్త కావచ్చు, లేదా అతని భార్య కావచ్చు. ప్రకృతికి ఇబ్బంది కలగొద్దు. నువ్వు పక్కన పెట్టుకుని లివింగ్ టుగెదర్ అని చెప్పేసి అని, లేకపోతే ఇంకొకటి నా ఇష్టము నా స్వేచ్ఛ అనుకుని నువ్వు రోజుకొకళ్ళతోటి నువ్వు గడుపుతూ ఉన్నావు, ఆడైనా సరే మగైనా సరే. నిన్ను ఇన్స్పిరేషన్గా తీసుకుని యువత మొత్తం అంతా కూడా వ్యవస్థనే పట్ల నమ్మకం పోయి నీ జీవితమే కరెక్ట్ అనుకొని ఆ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుంటే ఏ ఇంటో ఏ ఒక్క సంసారము నిలబడదో సరికదా, ఏ ఒక్క తల్లిదండ్రుల్ని ఏ ఒక్క పిల్లలు విలువలతో చూడరు సరికదా. వ్యవస్థ మొత్తం ఇలాగే నాశనం అయిపోతే దాన్ని నువ్వు ప్రకృతిని నాశనం చేసినట్టు కాదా? ఇమోషనల్, సోషల్ అండ్ సైకలాజికల్, ఎకనామికల్ ఒక మనిషిని ట్రాప్ చేసి నీట్గా
ప్యాక్ చేసి పక్కన పెట్టుకోవటం. ఎగ్జాక్ట్లీ ఇది ఎగ్జాక్ట్లీ ఎలా ఇప్పుడు అంటే ఆ ఒక్క మనిషి పక్కన ఉండటం వల్ల ప్రపంచంతో సంబంధం లేదు. ఎందుకంటే లేదండి. కష్టపడి పని చేయించుకోవాల్సిన అవసరం ఇక్కడ లేదు. ఇంకొక విషయం చెప్పొచ్చు నాగరాజు. ఇప్పుడు ఒక అమ్మకి ఆర్థికపరమైనటువంటి ఇది కావాలి, సపోర్ట్ కావాలి. భర్త సంపాదించలేడు, భర్త ఇవ్వలేడు. అలాగని చెప్పేసి భర్త నుంచి ఈమె వేరు పడిపోయి ఉండడానికి భర్త సహకరించడు. భర్త ఒక విధమైనటువంటి స్వేచ్ఛనిచ్చేశాడు. నీ ఇష్టం వచ్చినట్టు బ్రతుకు, నీ బ్రతుకు అడ్డం రాను, కానీ నువ్వు మాత్రం నన్ను వదిలిపెట్టి వెళ్ళొద్దు, నీ ఇష్టము, నువ్వు ఏదన్నా సరే నేను కొడతాను అని అంటాడు. ఈ అమ్మాయి కూడా ఏమంటదంటే సమాజానికి ఒక మొగుడు అనేటటువంటి వాడు ఒకడు కావాలి కాబట్టి, వాడు అనేటటువంటి వాడిని చూపించాలి కాబట్టి, వాడుంటే నేను ఏవైనా చేయొచ్చు, ఎందుకంటే నా భర్త నాకు సపోర్ట్ ఉన్నాడు కాబట్టి నేను ఏదైనా చేసుకోవచ్చు అనేటటువంటి ఒక కారణంతో ఈ అమ్మాయి కూర్చొని ఈ అమ్మాయి ఉన్న చోటికి పొద్దున ఒకడు, మధ్యాహ్నం ఒకడు, సాయంత్రం ఒకడు వచ్చిపోతా ఉన్నాడు. ఈ అమ్మాయికి ఇక్కడ ఆర్థిక పరిస్థితులు కావచ్చు, శారీరకపరమైనటువంటి పరిస్థితులు కావచ్చు, ఏ విషయమైనటువంటి బంధాలైనా సరే కావచ్చు. ఇది మనము పక్కన సంసారాలు ఉన్నాయి, పక్కన పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు, పసిపిల్లలు ఉన్నారు, ఏ వయసుకు వచ్చినటువంటి మగపిల్లలు ఉన్నారు. ఆ వయసులో ఉన్నటువంటి మగపిల్లలు ఈ చర్యలను చూసినప్పుడు ఎప్పుడు తర్వాత నా వంతు ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూసేటటువంటి క్షణాలు ఉన్నాయి. ఇలాంటి కేసుల్లో నేను చూశాను. చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ యొక్క వయసులో ఉన్నటువంటి మగపిల్లల్ని కూడా ఇలాంటి రొంపిలోకి లాగి వాళ్ళ జీవితాలని వాళ్ళని నాశనం చేసినటువంటి ఆడవాళ్ళని నేను చూశాను. అలాగే ఇదే ఆడవాళ్ళని చూసిన తర్వాత ఇంకొక ఆడపిల్లలు ఈ జీవితాలని చూసి జీవితం అంటే ఏముంది, ఎలాగైనా బతకచ్చు, ఎందుకంటే ఇక్కడ స్వేచ్ఛ ఉంది. ఆ స్వేచ్ఛను చూసి అట్రాక్ట్ అయ్యేటటువంటి క్షణాలు చాలా ఉన్నాయి. సో ఇది ఏం మాట్లాడుతుంది, నా బోటిది ఏదన్నా ఒళ్ళు మండింది ఏదన్నా మాట్లాడింది అనుకో, ఇది ఏం చెప్తుంది ప్రపంచానికి, నా మొగుడికే అభ్యంతరం లేదు నువ్వెవరివి మాట్లాడడానికి. సుప్రీంకోర్టు నాకు ఇచ్చింది, నా ఇష్టం, నేను ఎవరితోటైనా తిరుగుతాను, నేనేమైనా చేస్తాను, నేనేమైనా చెందుతాను. ఒరే నాయన ఇదేంట్రా బాబు అని పక్కన వాళ్ళని ఏమన్నా అడిగితే, ఏమండి ఆవిడ ఇంట్లో తలుపులు మూసుకొని చేసేదానికి మేమెవరం దానికి అభ్యంతరం చెప్పడానికి కష్టమండి అని మాట్లాడతారు. ఎందుకంటే ఎవరికి వాళ్ళు ఆ ప్లేస్ నాకు ఎప్పుడు వస్తుందా, ఆ ఛాన్స్ నాకు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసేవాళ్ళు అనుకుందామా, లేకపోతే సమాజం పట్ల బాధ్యతారాహిత్యమైనటువంటి మనుషులు అనుకుందామా, లేదా అక్రమ సంబంధము, ఈవిడ అక్రమ సంబంధం అనదు, వచ్చిపోయేవాడు కూడా అక్రమ సంబంధం అనడు, చూసేవాడు కూడా అక్రమ సంబంధం అనడు. ఎందుకంటే ఆవిడ జీవితం ఆవిడ అంటారు. సఫరర్స్ ఎవరు, వయసు వచ్చినటువంటి మగపిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులు, అలాగే ఆడపిల్లలు పెరుగుతున్నటువంటి తల్లిదండ్రులు, వీళ్ళు సఫరర్స్. మళ్ళీ ఇంకొక విషయం వీళ్ళకి మొత్తము ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి సమాజంలో ఆ ఏజ్లో ఉన్న వాళ్ళందరూ వీళ్ళకి సపోర్ట్ పలుకుతారు. అదేంటో నాకు అర్థం కాదు. ఎందుకు అని అంటారేమో, వాళ్ళ జీవితంలో ఉన్న అసంతృప్తులన్నీ ఏవైతే ఉన్నాయో వీళ్ళు ఫుల్ఫిల్ చేస్తూ ఉంటారనమాట. ఇది తప్పు కాదు అనేటటువంటి దాన్ని ప్రూవ్ చేసేసి సమాజాన్ని భ్రష్టు పట్టించి అవతల పారేస్తారు. ఇది ఒక విధమైనటువంటి క్యారెక్టర్, రైట్. ఇంకొక క్యారెక్టర్ ఉంటుంది, దానికి ఏంటి అని అంటే దాని ఆర్థిక అవసరాలు తీరాలి. ఒక మగాడు ఆడెవడైనా సరే ఆ 16 ఏళ్ల నుంచి 60 ఏళ్ల లోపు, 60 ఏళ్ళు దాటచ్చు, 70 ఏళ్ళు దాటచ్చు, 100 ఏళ్ళు దాటచ్చు, దీనికి భ్రష్టు పట్టించేసుకున్న జీవితానికి ఒకడు తోడు పెట్టుకుంటే వాడి వల్ల ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు కానీ, లేకపోతే వాడిని అడ్డం పెట్టుకొని అది బ్రతికేసేసి దాని చుట్టూ ఒక ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకుని వాడి కాపురాన్ని, వాడి పిల్లల్ని, వాడి దీన్ని మొత్తం భ్రష్టు పట్టించేసి ఒక కుటుంబాన్ని రోడ్డు మీదకి లాగేసి వాడి బిడ్డలకి కనీసం వాడి చేత కూడు కూడా పెట్టించినటువంటి క్యారెక్టర్స్ బోల్డన్ని ఉన్నాయి. వీటిల్ని అక్రమ సంబంధాలు అంటారు. నాకు విచ్చలవిడితనానికి ఒక సపోర్ట్ సిస్టమ్ కావాలంతే. అంతే. ఈ సపోర్ట్ ఎవరు వస్తారు, మళ్ళీ నేను ఇందాక చెప్పాను చూసారు, ఈ క్యారెక్టర్లన్నీ యాడ్ అవుతాయి అన్నమాట. ఇందాక నేను చెప్పిన క్యారెక్టర్స్ అన్ని ఇవన్నీ ఒక గ్రూపు. ఆ గ్రూపు ఎంత బలంగా ఉంటుంది అనంటే అని అవి ఫీల్ అవుతాయి, మేము చాలా బలంగా ఉన్నామని ఫీల్ అవుతాయి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే నేను రెండే చెప్పా, ప్రకృతికి పక్కవాడికి ఇబ్బంది కలగకుండా నువ్వు ఏమన్నా చెయ్యి, గెలుపు నీదే. ఎప్పుడైతే ఈ ఇబ్బంది మొదలవుతుందో, ఒకటి 1+1 1+1+1+1+1 యాడ్ చేసుకుంటూ పోతే ఇక్కడ నువ్వు ముగ్గురే మిగులుతారేమో, నలుగురే మిగులుతారేమో, యువతల 100 మంది సిద్ధంగా ఉంటారు మీకు. ఎందుకంటే అంత సఫరర్స్ ఉంటారు మీ చుట్టూ. ఇవాళ ఏమీ చేయలేదు ఎందుకంటే వాడు ఒకడే కాబట్టి, రేపొద్దున నీ చర్య వల్ల వీడికి ఒకటి యాడ్ అవుతాడు, వీడికి ఇంకొకటి యాడ్ అవుతాడు, వాడికి ఇంకొకటి యాడ్ అవుతాడు. గడిచే కొద్దీ అవతల బలం పెరుగుతుంది, నువ్వు తగ్గుతావు. అది ఒక్కసారి ఫోర్స్లోకి వచ్చినప్పుడు నీ జీవితం డేంజర్లోకి వెళ్తుంది. ఇక్కడ ఎమోషనల్ డ్రామాస్ నడుస్తాయి నాగరాజు. ఆర్థికపరమైనటువంటి అంశాలు తీసుకోండి, మోరల్గా తీసుకోండి. ఎందుకు అనంటే ఎవడైనా ఒంటరిగా ఉన్న మగాడు కనిపించాడంటే
లటక్కని పట్టుకుంటారు. ఒంటరిగా ఉన్న ఆడవాళ్ళ జోలికి వచ్చే మగవాళ్ళ గురించి చెప్తా. వీళ్ళు ఏం మాట్లాడతారు అని అంటే, నా భార్య నాకు అస్సలు సహకరించదు మొదలెట్టేసి వీడి మీద వీడికి సింపతి తెచ్చేసుకుంటారు అవతల ఆడదాని పట్ల. అయ్యో, ఎందుకంటే అవతల కనిపిస్తూ ఉంటుంది, అది నాలాంటిది అనుకో నోరేసుకుని అరుస్తూ ఉంటుంది, సమాజం మీద అరిచేస్తూ ఉంటుంది, ఇంటో అరిచేస్తూ ఉంటుంది. కారణం ఏంటంటే ఒక డిసిప్లిన్తో ఉండాలని అరుస్తుంది, కానీ దానికే నోటుదోల కాదు అరవటం. ప్రపంచానికి ఏం చూపిస్తాడు అని అంటే, ఈ నోటి ద్వారా ఏదైతే ఉందో ఆ నోరు పెట్టుకుని అరిచేటటువంటి దాన్ని వీడి తప్పేంటనేది ఎవడికి చెప్పడు, ఎందుకు అరిచిందో చెప్పడు, అరుస్తూనే ఉంటుంది అనే దాన్ని మాత్రమే ప్రచారం చేస్తాడు. నెంబర్ 1. రెండోది ఏం చేస్తాడు అని అంటే, నేను అనేటటువంటి పదార్థము అనే దాని చుట్టూ ఒక సింపతి వెబ్ని గూడుని అల్లేస్తాడనమాట. డెవలప్ చేసేస్తాడు, భయంకరంగా డెవలప్ చేస్తాడు. వీళ్ళు ఏం చేస్తారు, ఈ పిచ్చముండలు ఏం చేస్తారంటే, అయ్యో వీడు ఇంత ఇదైపోతున్నాడు పాపం, అసలు వాళ్ళ ఆవిడ దేకదంటండి, అసలు ఒక్కసారి కూడా ఫోన్ చేయదండి పొద్దున్న నుంచి, చూసావారా నీతో ఇంతసేపు నేను కూర్చొని ఉన్నాను, నా కోసం ఒక్కసారన్నా ఫోన్ చేసిందా అనగానే దీనికి ఒక జాలి ఏర్పడి, అయ్యో వీడు ప్రపంచంలో ఒక్కడే అయిపోతున్నాడే అనుకొని ఈ అప్ప ఏం చేస్తుంది, ఈ అమ్మాయికి వాడికి సంబంధం ఏముండదు, బాగున్నారా అండి, టిఫిన్ చేశారా, జాలి. మళ్ళీ మధ్యాహ్నం ఒక ఫోను, భోజనం చేశారా, మళ్ళీ సాయంత్రం ఒక ఫోను, భోజనం చేస్తారా. ఇలా మొదలైనటువంటి ప్రేమ కాల్స్ చాటింగ్లోకి వెళ్ళి, ఆ చాటింగ్ కాస్త బూత్ చాటింగుల్లోకి వెళ్ళి, ఆ బూత్ చాటింగులు కాస్త స్వయంగా ఎక్స్పీరియన్స్లోకి వెళ్ళిపోయి, ఆ ఎక్స్పీరియన్స్ నుంచి కపురాలు కూల్చేసుకుని రోడ్డు మీద పడిపోవటం, లేదా ఎవడో ఒకటి బలి, అటు ఇల్లాలన్నా బలవ్వాలి, లేదా వచ్చిన అమ్మాయి అన్నా బలవ్వాలి. దీనివల్ల ఎవరికి లాభం నాగరాజు, ఎవరికి లాభం, ఎవరికి చెప్పమంటావా? ఈ దేనికోసం అయితే స్వార్థంతో ఇక్కడ ఏ పిన్ పాయింట్ అన్నాను చూసావా నేను, ఏ ఇత్తనం అయితే వేస్తాడో వాళ్ళు లాభపరులు. ఎన్ని రోజులండి ఇలా సాగినంత కాలము. నేను ఇందాక చెప్పా, ప్రకృతి పక్కవాడు ఇబ్బంది పడనంత వరకు. పక్కవాడు బలంగా ఉన్నాడు అనుకో, ఇబ్బంది పడేటట్టు ఉంటాడు, యాస్ తొక్కితే నేల కతుక్కుంటావు, లేవని కూడా లేవు. ప్రకృతి ఇబ్బంది పడుతుంది అనుకో, ఎక్కడ తొక్కాలో ప్రకృతి తెలుసు, తీసుకెళ్ళి నిన్ను ఎక్కడ ఏం పెట్టాలో, ఏ విధంగా విరుచుకు పడిపోవాలో ఆ విధంగా విరుచుకు పడిపోతుంది. ఇక్కడ నేను మాట్లాడేది ప్రకృతి అంటే అది వ్యవస్థ కావచ్చు, లేకపోతే వీళ్ళ యొక్క యాటిట్యూడ్ సమాజం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆ ప్రకృతి ఎవరి రూపంలో వీళ్ళకి పులి స్టాప్ పెట్టాలో ఆ రూపంలో వీళ్ళకి పులి స్టాప్ పెట్టి అవతల పడేస్తుంది. కాబట్టి వీళ్ళిద్దరి చేతిలో ఏదో ఒక రోజు డెఫినెట్గా వాళ్ళు పాఠం నేర్చుకోవాల్సింది. స్నేహం వేరు నాగరాజు, అక్రమ సంబంధం వేరు. ఆ రెండింటికి తేడా తెలుసుకోండి. స్నేహం ఎప్పుడు ఏమీ ఆశించదు, అక్రమ సంబంధంలో మ్యూచువల్ బెనిఫిట్స్ చాలా క్లియర్ కనిపిస్తాయండి 100%. కానీ ఇందులో బెనిఫిట్స్ కాదు, ఇన్వెస్ట్మెంట్ మాత్రమే కనిపిస్తుంది. అది కూడా ఇచ్చి పుచ్చుకోవడమే. ఎమోషనల్ గాను, ఎకనామికల్ గాను, సోషల్ గాను, సైకలాజికల్ గాను కంప్లీట్గా చెప్పాలంటే మీ వరల్డ్ మొత్తాన్ని వేరే ఒక చోట ఇన్వెస్ట్ చేసేటివే. మళ్ళీ అందులో నుంచి రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయదు, రాదు కూడా. లేదు రిటర్న్ పొందాలనుకునే వాళ్ళు స్కెచ్ చేస్తే పొందేస్తారు. వాళ్ళకి అవతల వాడు పోగొట్టుకున్న వాడికి ఆఖరిలో కానీ అర్థం కాదు, ఇది ఏం జరిగిందిరా, ఇటు చూస్తే పర్వాలేదులే నా పెళ్ళాన్ని ఎట్టకైనా నోరు మూయించవచ్చు అనుకుంటే అది ఏకు మేకయ్యింది, పెళ్ళాం దొబ్బింది, పెళ్ళాం 4 బాధింది, లేదా ఉన్నవన్నీ ఊడ్చుకుని పోయింది. ఇటు చూస్తేనేమి ఇది ఒరే నువ్వు కాకపోతే ఇంకొకడు ఉన్నాడురా నాకని ఇది పోయింది. అసలు ఇన్ని సంవత్సరాలు నేను ఇంత కష్టపడి సంపాదించుకున్నటువంటి ఈ పరువును కానీ దీన్ని కానీ చివరికి నేను ఎక్కడ తాకట్టు పెట్టానా అని ఆడ ఆలోచించుకునే లోపు మృత్యువు తలుపు తట్టి దా 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 అని పిలుస్తుంది అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చైరుతి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.